నిజాయితీగల కట్టెల కూలి. ఒక అరణ్యంలో ఓ నిజాయితీగల కట్టెల కూలి ప్రతిరోజూ కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు కూలీ నది దగ్గర కట్టెలు నరుకుతూ ఉండగా అతని గొడ్డలి చేతిలోంచి జారిపోయి నీటిలో పడిపోయింది. అయ్యో, నా గొడ్డలి నీటిలో పడిపోయింది. అదే నా జీవనాధారం. దానిలేక నేను ఎలా పనిచేస్తాను అని దిగులుగా నది తీరాన కూర్చున్నాడు. అప్పుడు నదిలోనుంచి ఒక అందమైన నదీదేవత వెలిగిన కాంతిలో కనిపించింది. బిడ్డా, ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావు? అమ్మా, నా గొడ్డలి నీటిలో పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. దేవత నీటిలో నుండి బంగారు గొడ్డలిని తీసి, బిడ్డా, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. లేదు అమ్మా, అది నాది కాదు. నా గొడ్డలి పాతదిగా ఉండేది, ఇనుపతో చేసినది అని అంటాడు. దేవత మళ్లీ నీటిలో నుంచి ఈసారి వెండిగొడ్డలి తీసుకొచ్చింది. లేదు అమ్మా, ఇది కూడా నాది కాదు. దేవత అతని నిజాయితీని చూసి ఆనందించి 3 గొడ్డలులను బంగారు, వెండి, ఇనుప తీసుకొచ్చి కూలీ ముందుంచింది. ధన్యవాదాలు అమ్మా, నేను ఎప్పటికీ నిజాయితీగా ఉంటాను. ఈ పాఠం వలన మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది. సత్యం చెప్పినవారికి దేవుడే తోడు.